నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఏం పర్వాలేదు అమ్మా. దేశం మొత్తం గాలించి 67 ఫోటోలు సేకరించానమ్మా. అబ్బాయి గారు స్వయంవరానికి పక్షం ఈ మాత్రమేనా ఉండాలన్నారమ్మా. చూడండి. అలాగా, అబ్బాయి మేడ మీద ఉన్నట్టున్నాడు. రాగానే మాట్లాడి ఈవేళ తేల్చేద్దాం. ఏ రామూర్తి గారు. నమస్కారం బాబు. కులాసయ్యనా? నా బొంద డాక్టర్ని పట్టుకుని కులాసయ్యనా అని అడుగుతున్నాను నేను. చాలా ఫోటోలు పోగు చేసినట్టున్నారు. చిత్తం, దేశం యావత్తు గాలించి 67 ఫోటోలు సేకరించానండి తన సెలక్షన్ కోసం. 67ఏనా? నో చాలా అండి. కనీసం 68 ఉండాలి సెలక్షన్. బాబు కృష్ణ, నీకు సంబంధాలు చూసి విసుగు పుట్టిపోయిందిరా నాకు. ఈ లెక్కన నీ పెళ్లి చూడకుండానే రాలిపోతానేమోనని భయంగా ఉందిరా. అవే మాటలమ్మా, ఇంకెప్పుడు అలా అనుకో. నా పెళ్లి చూస్తావు, మనవాళ్ళని కూడా ఎత్తుకుంటావు. వచ్చిన సంబంధం ఏదో వంక పెట్టి నెట్టేస్తుంటే నీకు పెళ్ళెప్పుడు జరుగుతుందిరా? చూడు, ఈ అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో. అమ్మా, మొహం చూస్తుంటే ఈ పిల్లకి బ్రాంకిటిస్ హెచ్చు శాతంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. వద్దు బాబు, ఈ జబ్బు పిల్ల మనకొద్దు నాయనా. ఇదిగో ఈ అమ్మాయిని చూడు. నువ్వే చూడమ్మా. చూడరా. ఆ అమ్మాయి మొహంలో ఏమైనా జీవకాలు ఉందా? ఓ పిల్లకి జబ్బుందంటావు, ఓ పిల్లలో జీవం లేదంటున్నావు. ఎలా కృష్ణ? ఇంతకంటే మంచి పిల్లలు దొరకరట. వీళ్ళలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి నువ్వు. అన్ని ఫోటోలు జాగ్రత్తగా చూసి చెప్పు నాయనా. అరే, ఎవరమ్మా ఈ అమ్మాయి? మహాన జానకమ్మ గారి కోడలు అని రాసింది. చూడమ్మా. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఇందాక నేను చూసినప్పుడు లేదే. లేకపోవడం ఏంటమ్మా, నువ్వు సరిగ్గా చూసిండవు. మహాలక్ష్మిలో ఉంది కదా. అవునరా, పొందిగ్గా ఉంది పిల్ల. నీకు నచ్చినట్టేనా? నీ మాట కాదంటారమ్మా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు ఓ పిల్ల నచ్చిందిరా నీకు. అమ్మాయిలో మంచి కళ ఉందిరా. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు ఓర్పు ఉన్న మనిషిలాగే ఉంది. రామూర్తి గారు, రామూర్తి గారు. అమ్మా, పిలిచారా? అవునండి, నాకు మా అబ్బాయికి ఈ పిల్ల నచ్చిందండి. చూడండి, ఈ పిల్ల 68వ ఫోటో అండి. 68వ ఫోటో సరిపోతే సరిపోదా? చలపతి మాస్టర్ గారు అమ్మాయి అన్నారు. అయ్యో నా మధ్య మన్న, ఈ పిల్ల నాకంటే చక్కటి గుణవంతురాలు, యోగ్యురాలు. మీ ఇంటికి దీపమే ఈ పిల్ల. చలపతిరావు గారని వారమ్మాయి. అయితే త్వరలో ముహూర్తం పెట్టించండి. వెంటనే వీళ్ళు మాట్లాడరండి. అయ్యా వస్తా. మీరా? నేనే. ఏంటి దాస్తున్నారు? ఇది మా అమ్మగారు నీకేమన్నారు? నాకా? నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఉంటారు. ఉండక ఎక్కడ పోతారు? నమస్తే మాస్టర్. ఓ కృష్ణ, రావయ్యా, కూర్చో. ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు? ఇవాళ నా బీపీ మామూలుగానే ఉందయ్యా. అది కాదు మాస్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఓ డాక్టర్గా కాదన్నమాట, స్టూడెంట్గా వచ్చావా? ఏమిటో చెప్పు. అదే మాస్టర్, అదే నేను కులాసగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారా అని. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అదే మాస్టర్, ఇవాళ ఎండ అంతగా లేదు, మబ్బుగా ఉంది లేదు. ఏమిటమ్మా ఇతను అనేది? అదేమిటమ్మా ప్యాకెట్? ఇది చీర నాన్న, వాళ్ళ అమ్మగారు పంపించారట. అమ్మగారు పంపించారా? ఎందుకు కృష్ణ? అదే మాస్టర్, మీ అమ్మాయిని తన ఇంటి వాళ్ళగా చేసుకుంటారని అమ్మ చెప్పమంది. మా సంజని? అవును మాస్టర్, ఇన్నాళ్ళుగా నేను అనుకుంటున్నది ఇవాళ అమ్మాని. నిజంగానా కృష్ణ? ఏమిటో నువ్వు అనేది? నీ మాటలు నేను నమ్మలేకపోతున్నానయ్యా. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మా సంజ ముఖాన ఇంత అదృష్టం రాసిందా? ఇప్పుడు చూడవయ్యా, బీపీ 300 ఉంటుందయ్యా. ఆవేశపడకండి మాస్టరు. ఇది ఆవేశం కాదయ్యా, ఇది ఆవేశం కాదు, ఆనందం. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడబోతున్నానన్న సంతోషం కృష్ణ. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందయ్యా. నా కూతురు పెళ్లి కాబోతుంది, నా సత్యం ఒక ఇంటిదవుతుంది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదయ్యా. చిన్నవాడి పైనా సరే నీకు చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నానయ్యా. ఇదేమిటి మాస్టర్, దీవించవలసిన చేతులు ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. కృష్ణ, ఇలా చూసావా రుక్మిణి? కృష్ణ మన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మన పిల్ల అంత పెద్దింటి కోడలవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు రుక్మిణి. మాస్టర్, అమ్మ సంచిని ఒకసారి ఇంటికి తీసుకురమ్మండి.
అలాగా బాబు, తీసుకెళ్ళి. అమ్మా, చూసావా కృష్ణ, పెళ్లి అనేసరికి అప్పుడే తగరి సిగ్గొచ్చింది. కిందికి వెళ్ళినట్టు తీసుకెళ్ళి. వస్తాను మాస్టర్. సంధ్య, ఉమ్, ఏమిటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? జీవితాన్ని గురించి. అబ్బో, అది క్యాన్సర్కి మందు కనిపెట్టడం కంటే కష్టమైన పని. ఏ ఆడవాడు ఒక విషయంలో అదృష్టవంతులు. ఏ విషయంలో? మీరు జీవితాన్ని అర్థం చేసుకుంటే చాలు. కానీ మేము జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అంతకంటే కష్టమైన ఆడవాళ్ళను అర్థం చేసుకోవాలి. తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కృష్ణ గారు. సాధారణంగా అబ్బాయి తరపు వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తారు. ఈ కేసు విషయంలో అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది. ఎవరింటికి వచ్చినా అబ్బాయి తల్లి అమ్మాయిని చూస్తుంది. చూడు సంచా, మా అమ్మ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పటికే 50 మందిని కాదంది. ఒకవేళ నిన్ను కూడా కాదందంటే? కాదంటే? ఏముంది, మా అమ్మ అవునంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, కాదంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అమ్మా, లేమ్మా. నీ పేరేమిటమ్మా? సంచ. నిన్ను కాదురా నేను అడిగింది. మీ నాన్నగారి పేరేమిటమ్మా? ఏం చేస్తుంటారు? ఇది వరకు మున్సిపల్ స్కూల్లో మ్మ్. మాస్టర్గా పనిచేసేవారండి. ఆరోగ్యం బాగుండక 6 నెలల క్రితం మానేశారు. అలాగా పాపం. మీ అమ్మగారమ్మా? లేరమ్మా, 6 ఏళ్ల క్రితం పోయారు. కృష్ణ, ఇక్కడుంటే నా నోరు ఊరుకోదు కానీ అత్తా కోడలు ఇద్దరు మాట్లాడుకోండి. వస్తాను. సంచ, వస్తాను. రామ్మా, కూర్చో. నమస్కారం అక్క. గోపి, నువ్వా? లాండ్రీకి వెళ్ళి బట్టలు తెమ్మన్నానా? ఇక్కడ తగలడామే ఇంకా. హోంవర్క్ చేసుకుంటాను అత్తయ్య. ఆ పని తర్వాత చేసుకోవచ్చు, మళ్ళీ కొట్టు కట్టేస్తాడు. ముందు ఆ పని చూడు. అలాగే వస్తానక్క. అలాగే. వీడు నీకు తెలుసా అమ్మా? మా తమ్ముడు గోపి కలిసి చదువుకుంటున్నారు. గోపి మీ బంధువు అండి? ఆ, ఏదో బీరకాయ పిచ్చి చుట్టరికం. వాళ్ళ అమ్మా నాన్న పోయాక తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఏదో చదువు చెప్పించాలని మా కృష్ణ తాపత్రయం. రేపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక మమ్మల్ని అందరినీ మర్చిపోయి మా ముఖం కూడా చూడకుండా లేచి చక్కగా పోతారు. ఈ ప్రేమలు ఆపేక్షలు మనకే తప్ప వాళ్లకుండవమ్మా. అవును, మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమంది అమ్మా? నేనే పెద్దదాన్నండి. 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు ఉన్నారు. అలాగా, పెద్ద సంసారమే. పెద్దదానివంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెంచేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. నిన్ను చూస్తుంటే భర్తని సుఖపెట్టేదానిలాగే కనిపిస్తున్నావు. పైపెచ్చు పిల్లల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు కదా? అవును, మీ నాన్నగారికి అనారోగ్యం ఏమిటమ్మా? నాకు అనారోగ్యం ఏమిట్రా? చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎగిరి గంతులేయాలనిపిస్తుంది. పడుకోనా, అక్క కోపడుతుంది. ఇంకా అక్క కోప్పడదమ్మా. రేపు అక్క పెళ్లి కావటంతో ఒక బిడ్డ పుడితే అమ్మా నువ్వు పిన్ని అవుతావు, నేను తాతనవుతాను. వసి 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 జ్యోతి, నీకంటే పసివాడు ఒకడు పుట్టుకొస్తాడు. అయ్యి మీ ఇద్దరిని పిన్ని అంటాడు, నిన్ను మామ అంటాడు రా. నన్ను తాత తాత అని. ఏమిటి, అత్తా కోడళ్ళు మాట్లాడుకోవడం కావలేదా? అక్క అక్క, నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది.